దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, రెండో భాగంగా కొన్ని మాటలు వింటున్నారా? రెండో భాగం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందరూ పలకండి. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడను వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన్న వారు ధన్యులు. చాలు. ఇప్పుడు మనం చదువుకున్న మాటలు ప్రకటన 1:3 ఒక వచనం చదువుకున్నాం. దీనికి ఏముందంటే సమయం ఒకటి ఉంది, ప్రవచన వాక్యములు 2 ఉన్నాయి. ప్రవచన వాక్యం చదవడం. మూడవది, ఇందులో ఏమైతే రాయబడినాయో వాటిని గైకున్నారు వారు మాత్రమే మేల్కొంటారు. మిగతా వాళ్ళందరూ కాదు. కాస్త హుషారుగా కూర్చోండి, నీరసంగా నిర్లక్ష్యంగా కూర్చోబడి కొంచెం నీరసంగా వద్దు, హుషారుగా కూర్చోండి. ఏం రాయబడింది ఇక్కడ? ఇది యోహాను యొక్క పద్మాస్ దీపంలో ఒక దర్శనం, ప్రకటన గ్రంథం. అంటే ఎలా అంటే పరవస్తు సూర్యనారాయణ గారు మొన్న ఏం చెప్పాడంటే, చెప్పాను మీకు ఒకసారి. ఇప్పుడు అండమాన్ ఎట్ట మన భారతదేశంలో ఎక్కడ తీవ్రమైన తప్పులు చేసిన తెచ్చి అండుతారు, ఇంకోటి తిరిగి రాకూడదు. అదంటే పద్మాస్ దీపం అంటే. ఈయన నాకెందుకని అన్నీ తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోయాడు అడిగి ఈ పరిస్థితులన్నింటిని బట్టి. అక్కడ మాట్లాడాడు దేవుడు పద్మాస్ దీపంలో. ఈయన మహాశ్రమ పెట్టారంట. ఈయన వెళ్ళిపోయినప్పుడంటే ఒకసారి ఎక్కడి నుంచో ఎత్తైన స్థలం పడేశారంట, చనిపోలేదు. తర్వాత నూనెలో పడేశారంట, చనిపోలేదు, లేచి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత వాళ్ళు పెట్టేశారు, నాకు వెళ్ళిపోయినాడంట ఆయన. ఇంకెందుకు ఇది ఈ పరిస్థితి? అప్పుడు మాట్లాడాడు దేవుడు ప్రకటన గ్రంథం. పరవస్తు మన 10 రోజులు నేను ఆయన చూశాను, ఆయన వాక్యం. ఆయన అన్నాడు మాట ఏమంటే, ఒక సేవకుడు, ఒక అద్భుతమైన సేవకుడు రోజు మాట చెప్పాడంట. వింటే ఏమన్నాడంట? భారతం వినాలంట. తింటే ఏది రాదా? వింటే భారతం వినాలంటే, తింటే గారెలు తినాలంట అని సామెత ఒకటి ఉంది. ఈ సేవకుడు చెప్పాడంట, వింటే పరమగీతాలు వినాలా, అది కూడా పరవస్తు సూర్యనారాయణరావు ద్వారానే వినాలన్నమాట. బైబిల్ అన్నింటిలో 66 పుస్తకాల్లో చాలా ప్రత్యేకమైన పరమగీత. సామెతల గ్రంథం, ప్రసంగి, పరమగీతలు 3 సొలొమోను ద్వారా రాయబడ్డాయి. ఆయన ఈ మాటల్లో చెప్తా ఉంటే నేను విన్నాను యోహాను గురించి. చాలామంది వివరిస్తూ ఉంటారు, కానీ వివరణలు వారికి అనుకూలంగా వివరిస్తూ ఉంటారు. దేవునికి అనుకూలంగా వివరించే వివరణ అందరికీ సరిపోతాయి, అందరికీ పనికి వస్తుంది. నేనేదో పెన్నుతో కాగితం 4 మాటలు రాసుకున్నాను అనుకోండి, అవి మీ ఎవరికి సెట్ కావు, అవి ఎవరికి మీకు ఆలోచనకు రావు, అవి నా వరకే. ఆత్మచేత దేవుడు నడిపిస్తే అందరికి పనికి వస్తాయి. ఎందుకంటే అందరి హృదయాలను ఎరిగినవాడు దేవుడు, అందరి అక్కలను ఎరిగినవాడు దేవుడు. సరే, ఇక్కడ ఏమన్నాడంటే సమయము సమీపించింది. సమయం మనకు దగ్గరికి ఇవ్వబడింది. వాక్య సమయం కావచ్చు, ప్రార్థన సమయం కావచ్చు. మనం కూడా దేవుని వైపు తిరగడానికి ఒక అవకాశం, అన్ని సమయాలు దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. ఇది సాతి కుమారు ఒకప్పుడు తెలుగు వాళ్ళు చదువులేని వాళ్ళు, అందుకని నేను తెలుగు వాళ్ళ మధ్య సేవ చేస్తానని నిర్ణయం చేశాడు. వాస్తవమే, మనకు ఒకప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరికీ చదువు లేదు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు చదివించారు పిల్లలు. ముందు సమయంలో దాదాపుగా 60-65 సమయాల్లో పోయింటారు చూడండి.
చూడండి, కొంతమంది 70 సంవత్సరాలు పోయారు చూడండి, వాళ్ళు ఎవరు చదువులేదు. ఏ దేశం పోయినా జాబ్ నేను ఆ రోజుల్లో ఉత్తరం పోతే ఇంకో కాడికి పోయి చదివించుకోవాలా. బిలాయ్ కథలు ఉన్నాడు, పర్మనెంట్గా లెటర్ చదవడానికి మంచాలు అవ్వడానికి ఒకటి అతనికి పర్మనెంట్, ఇంకా అతను ఉద్యోగం అయిపోయాడు. అతను అంటే అంత సంపాదించుకుంటాడు. చదువు లేదు, నీకు చదువు లేదు, నీకు లెటర్ కావాలి, వివరం చెప్పాలా, ఏం చేయాలా? ఇప్పుడు మామూలు పర్యటనలో కొన్నిసార్లు ఇంజక్షన్ ఇస్తే ఎంత తీసుకుంటారు? 5 రూపాయలు తీసుకుంటారు, 10 రూపాయలు కూడా తీసుకుంటారు పల్లెటూరులో. అర్థమైందా? నాయసరావు ఇంజక్షన్ చేస్తే ఫ్రీ. అందరు చేస్తారా? చేయరు కదా. అట్టనే ఎవరో ఒకరు ఫ్రీగా చదివిస్తారు, కానీ మిగతా అందరూ డబ్బులు లేకుండా చదివి మంచాలు అవ్వడం ఒకటి, లెటర్లు చదవడం ఒకటి. ఒక అతనికి బిలాయిలో చాలా కాలం అతని పరిస్థితులు జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇక్కడ చదువువాడు అని రాయబడింది. చదువువాడు అని. సర్వ జ్ఞానములు, ఆలోచన, తెలివి దేవుంది. సహోదరి చెప్పింది కదా, బైబిల్ పట్టుకొని రావడానికి ఆరంభించిన తర్వాత ఒక సేవకుడు ఒకసారి మాట చెప్పాడు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, చదవడానికి ఎలా ప్రయత్నం చేయాలో అలా ప్రయత్నం చేయించినప్పుడు దేవుడు అక్షరాలు చదివేందుకు అవకాశం ఇచ్చాడు. చదవడం సర్వ సంపదలు, సర్వ జ్ఞానము ఆయన దగ్గర ఉంటే అందరికీ వచ్చేస్తాయి. చదువు వచ్చేస్తుంది, మాటలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. చదువువాడు చూడండి, సమయమును సద్వినియోగపరుచుకున్నవాడు ధన్యుడు, చదివేవాడు ధన్యుడు. ఇందులో ఉన్నాయి చూడండి, వాటిని అనుసరించేవాడు ధన్యుడు. ధన్యులు ఎవరు భూమి మీద? బాగా ఆస్తివంతులు ధన్యులు, బాగా ఆస్తివంతులు, అందసంతం గలవారు, పేరు ప్రఖ్యాతులు గలవారిని ధన్యులు అనుకుంటాం. సరే, ధన్యులు అనుకోండి, నేను కాదనలేదు. అది కేవలం మీ భూమి మీద. వారికి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నవాడు, ఈ వాక్యాన్ని చదివేవాడు, ఇందులో ఉన్నవాటి ప్రకారం చేసేవాడు పరలోకానికి ధన్యుడు. అర్థమైందా? వింటున్నారా? మా అందరికి అర్థమైన మాటలు. చాలా మంది ఈ లోకంలో ధన్యులుగా ఉండాలనుకుంటారు. ఈ లోకము దాని ఆశ, లోకం అంతా నశించిపోతున్నాడు. యోహాను మొదటి పత్రిక 2:17 ప్రకారంగా దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. ఆ దేవుని చిత్తమే ఇది ఇక్కడ ఉంది. మరి ఈ ప్రకారంగా కొనసాగడానికి ప్రయత్నం చేయండి. ఏదంట? సమయం ఒకటి. రెండోది, ఈ ప్రవచన వాక్యములు చదువుకోవడం. ఎందుకంటే ఒకప్పుడు చెప్పినాను, వాస్తవమే. కొయ్యకు పోయేవాడికి కొడవలు ఉండాలి, పరెక్ట్ పోయేవాడికి కొడవలు అవసరం లేదు. ఏముంటుంది? లిక్కైన ఉండాలి పరెక్ట్ పోయేవాడికి. కొయ్యకు పోయేవాడికి కొడవలు ఉండాలి. అట్లనే మరి ఏ పని చేయకపోయేవాడికి ఆ పనికి ఆ వస్తువు ఉండాలి. మనం ప్రార్థన పోతుంటే మన దగ్గర ఏముండాలా? ఇక్కడ ఉంది చూడండి, చదవండి అన్నమాట. 149వ కీర్తన, 149వ కీర్తన తెలిసిన వచ్చిన ఎంత? 149వ కీర్తనకి మనము 8వ వచనాన్ని చదువుకుందాం. గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఏంటి 2 అంచులు గల ఖడ్గము. ఆయన తన భక్తులకు ఘనత ఇదే. ఆయన భక్తులకు ఘనత 2 అంచులు గల ఖడ్గం అంటే బైబిలే. 2 అంచులు గల ఖడ్గం. అర్థమవుతుందా? ఈ విషయాన్ని గుర్తించాలి. 2 అంచులు గల ఖడ్గము బైబిలే. కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉన్నాయి.
ఎవరి చేతిలో బైబిల్ లేకుండా ఖాళీ చేతులతో చేతులు ఊపుకుంటే రావు. ప్రతి ఒక్కరి చేతిలో చెప్పానుగా, పరెక్కుపోయేవారు కొయ్యను పోయేవారు వేరు, పరెక్కుపోయేవారు వేరు. కొయ్యను పోయేవారికి మంచి ఆయుధం ఉండాలా, పరెక్కుపోయేవారికి చెడుదైనా. ఒకవేళ బైబిల్ చదవడం చేతకాదు అనుకోండి, ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఉదయం లేచి, ఇప్పుడు ఈ మునిగిపోయింది ఏం లేదు, ప్రతిరోజు ఉదయం లేచి ఒక పేపర్ తీసుకొని ప్రతి అక్షరం అమ్మటి వరుసగా నువ్వు ప్రార్థన చేసుకుంటా అక్షరాలు అమ్మటి ఏదో కొన్నాళ్ళు నడిపించు. నువ్వు నడుస్తావు. నీకు అసాధ్యమైనది ఏముండదు, దేవునికి అసాధ్యమైనది లేదు. ఆయన నీలే ఉంటే నమ్మువానికి సమస్తము అడుగువాడు పొందుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, వాటిని విని రాయబడ్డ సంగతులను గైకొనేవాడు ధన్యుడని రాయబడింది. మనము సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం, మంచిదే. చదవటం అనేది ఈ భాగం ఉంది. అందుకే అనిల్ కుమార్ డేవిడ్ ఏం చెప్పాడంటే, అనిల్ కుమార్ డేవిడ్ కానీ ఆ సహవాసంలో ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరిసారి బైబిల్ చదివిస్తారు. ఎట్లా ఒకరు చదువుతుంటే అందరూ పలుకుతారు. అంటే బైబిల్ చదివినట్లుగా. ఇప్పుడు నువ్వు బయటేది ఏం పలుకుతున్నావు, ఏం చదివా అది పలుకుతున్నావు. ఇప్పుడు చదివేవాడికి నీకు తేడా ఉంది. ఇంకా నువ్వు కూడా బైబిల్ చదువుతున్నావు కదా, చదువు లేకపోయినా కూడా వెంట పలికిస్తున్నారు కదా అది. కాబట్టి ప్రభుత్వం వల్ల జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ అన్ని విషయాలు చూసిన తర్వాత ధన్యులని రాయబడింది. ఏంటంట? ధన్యులు. ధన్యులు కాలేదనుకోనండి, ఇంకేముంటుంది అంటున్నారా? ధన్యులు కాలేదు. ఒక మనుషుడు ధన్యుడు కాలేదు. ధన్యుడు కానప్పుడు ఇంకేముంటుంది? దరిద్రం కదా. ధన్యుడు కానప్పుడు దరిద్రం ఉంటుంది. అయితే ఇక్కడ ధన్యులు ఎవరంట? దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నవారు. తర్వాత చదవలేకపోయినా చదివే వారితో కలిసి ఏకీభవించడం. తర్వాత ఈ వాక్యం ఏమైతే తెలియపరుస్తూ ఉందో ఆ ప్రకారం చేయడం. అట్టి వారంట ధన్యులంట. ఇంకొక ధన్యుడిని మనం చూస్తాం. చదవండి 32:1 కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1 వచనం చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపాలకు ప్రాయశ్చిత్తం నొందినవాడు. ఇప్పుడు గమనించండి, మనలో ఎవరైనా సరే ఇంకా మనం పాపంలోనే ఉంటే మనం ప్రార్థన చేయొచ్చు, సందాలు కూడా ఇవ్వచ్చు, మందిరానికి వచ్చిపోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. మనల్ని ఎక్కడికేవాడు ఆయన, మనల్ని చూస్తూ ఉండేవాడు ఆయన, మన లిస్ట్ అంతా 24 పెద్దల ద్వారా రాయించేవాడు ఆయన. అక్కడ సమస్యలు వస్తాయి, ఇక్కడ ఏ సమస్య రాదు. ఎవరైనా రాకపోతే అన్నం రాలేదంటారు, అంతే. వచ్చారనుకో వచ్చినారనుకుంటాం. ఇంతే సేవకుడు చేసే పని. మామూలు సమయంలో ప్రార్థన చేస్తాడు, అంతకంటే ఇంకేం చేస్తాడు చెప్పండి. ఒకవేళ ఈ భూమి మీద సహోదరు చెప్పినట్టుగా ఆయన ఇక్కడే ఉండి పోవడం ద్వారా మాకు అన్ని నడిపాడు అని ఈ భూమి మీద ఆమె పొందుకున్నది కాబట్టి చెప్పింది. ఈ భూమి మీద ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు, అర్థమైందా? అక్కడికి ఎవరు ఫోన్ చదవదు, ఎవరు రికమెండేషన్ చదవదు. వింటున్నారా? ఎక్కడికి? అక్కడ నువ్వు నిలబడతావు, మనందరం నిలబడతాం చూడండి. అక్కడ ఎవరిని చల్లదు? ప్రసంగిలు అంటాడు. అవి మంచివి కానీ చెడ్డవి కానీ ఏవైనా సరే వారి క్రియలు వారి దగ్గర నిలబడతాయంట. అక్కడ ఏ అన్నదమ్ముడు రాడు, ఏ భర్త రాడు, ఏ కొడుకు రాడు, ఏ బంధువు రాడు, సేవకుడు అసలే ఆయన ఎక్కడ ఉంటాడో మన దగ్గర ఉంటాడు. ఆ క్రియలను బట్టి అక్కడ తీర్పు పొందుతారు. అందుకు భయపడాలి ప్రతి సమయం. అదే సాయంత్రం 28:14 ఉంటుంది మొదటి లైను. నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించువాడు. ఏమంది ఇక్కడ? ఆకన్నా చదవండి. సగం వరకు సగం మిగవద్దు, పలకండి. నిత్యము భయము కలిగి
పలకండి, నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. అర్థమైందా? అది ఇప్పుడు మనం అర్థమవుతున్నాయా? ఒకటి, సమయాన్ని సద్వినియోగపరుచుకున్నవాడు. చాలాసార్లు చాలా మంది సమయాన్ని వచ్చేవారు చూద్దాం అనుకుంటారు. దేవుడు మనకి ఇచ్చిన సమయం వచ్చేవారు చూసేది కాదు, చాలా విలువైనది. మనం వారమంతా బ్రతికినందుకు ఆయన సన్నిధిలో కనపడాలంటారా? పోయిన వారం చెప్పాను, ఆమోస్ గ్రంథం 4:12 ఎక్కడ ఒక చోట ఉంటుంది, నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనపడడానికి సిద్ధపడు. అక్కడ ఉంది ఆమోస్ గ్రంథం 4:12 లేక 15. కాబట్టి ఇశ్రాయేలీయులారా, నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీరు దేవుని సన్నిధిని కనపడడానికి సిద్ధపడు. సిద్ధంగా ఉన్నారు. అది వారమంతా బ్రతికాం కదా, ఆ 7వ దినాన ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, మన క్షేమం కొరకు, ఈరోజు ఆయన మహిమ కొరకు, మన క్షేమం కొరకు ఈ దినం. కాబట్టి చెప్తున్నాడు, ఇశ్రాయేలులారా, క్రైస్తవులారా, లేదా విశ్వాసులారా, లేదా సహోదర సహోదరులారా, ఆయన సన్నిధిలో వారపు దినాలు దేవుడు అవకాశం ఇచ్చినందుకు, మనల్ని, మన కుటుంబాలు, మనకిచ్చిన సమస్తమును క్షేమంగా ఉంచినందుకు మనం ఆయన సన్నిధి చేరి, ఆయన సన్నిధి చేరి, ఆయన సన్నిధి చేరట్లేమో తెలిసిన సామెతలు 8:33 చదవండి. చేరుట ద్వారా ఏముందో, ఊరకనే చేరుట కాదు, చేరుట ద్వారా ఏమో చూడండి. ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండండి. అనుదినమున ఉపదేశము వినుసు, నా గడప యొక్క కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొక్క కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. చూసారా, ఆయన మందిరంలో పోయినందుకు ఒక ధన్యత, సమయాన్ని సద్వినియోగపరుచుకున్నందుకు ఒక ధన్యత, ఆయన మందిరంలో కనపడుతున్నందుకు ఒక ధన్యత, సమయాన్ని సద్వినియోగపరుచుకున్నందుకు ఒక ధన్యత, బైబిల్ చదువుతున్నందుకు ఒక ధన్యత, ఈ మాటలు చేస్తున్నందుకు ఒక ధన్యత, పాప అపరాధం నుంచి క్షమింపబడేందుకు ఒక ధన్యత. 8 ధన్యతలు ఉన్నాయి కదా బైబిల్లో. భయపడి బ్రతికితే గొప్ప ధన్యులంట, భయపడకపోతే దరిద్రులంట. భయపడి బతికిన పెద్ద కుమారుడు ధన్యుడిగా ఉన్నాడు, భయపడక చిన్న కుమారుడు దరిద్రుడైపోయాడు కదా. సరే, ఇంకో మాట మనం ఏం చూస్తామంటే, ఈరోజు చదువుకునే భాగంలో ఇంకొక ఎవరు ధన్యులు? 119 కీర్తన 1 చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి మన ఈ రోజు చదువుకునే 2వ భాగంలో ఎక్కడున్నాం మనం? మందిరం ఉన్నామంటారా? చదువుకున్న భాగంలో, వింటున్న భాగంలో మనం ఎక్కడున్నాం? అది ధన్యులుగా ఉన్నామా, లేకపోతే ధన్యులుగా లేమంటే ఇంకా పరిస్థితి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం మాట అక్కడికి ప్రకటనలోకి వెళ్ళి మళ్ళీ మొదటి భాగంలోకి వద్దాం. ప్రకటన 3:17. ప్రకటన 3:17. నీవు ఏమంటున్నాడు? ధన్యులుగా ఉండాల్సిన్నాడు, ధన్యులుగా ఉండాల్సిన నీవు నేను. ఎలా అయ్యాడు దౌర్భాగ్యుడుగా? ఎలా అయ్యాడు? సమయాన్ని నిర్లక్ష్య పరిచిన అనుభవం, సమయాన్ని సద్వినియోగపరచుకోలేదు, పాప అపరాధములకు క్షమాపణ, పాపానికి క్షమాపణ, అతిక్రమానికి పరిహారం లేదు, సామెతలు 28:14 ప్రకారంగా దేవుని మీద భయం లేదు, 32:1 ప్రకారంగా క్షమాపణ లేదు, 119:1 ప్రకారంగా ఏం లేదు. ఇంకా దానికి ఆపోజిట్ చూడండి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడిచేవారంటే, నాకు తెలిసిలే గ్రంథం, నాకు తెలిసిలే బైబిల్, నేను దేవుని నమ్ముకున్నానే అనే భాగమే ఉంది, కానీ నిర్దోషంగా కాదు, దోషులుగానే బ్రతుకుతారు. తెలుసు అంటారు, అంతవరకే నాకు తెలిసి అంటారు. ఎట్ట బ్రతకాలంట? గ్రంథం తెలిస్తే తెలుసు, బ్రతకాల్సింది ఎట్ట? నిర్దోషిగా. అందుకే అక్కడ రాస్తాడు కదా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు.
అదే ఈ పూట మనం ఈ రెండో భాగం చదువుకున్న ఈ మాటలన్నింటిలో మనం ఎక్కడున్నాము? ఆ మాటల ప్రకారం మనం లేకపోతే ఇప్పుడు స్పష్టంగా చెప్పాడు ప్రకటన 3:17లో నీవు దౌర్భాగ్యుడవు. ఎవరు ఆదరణ కోసం ఎదురు చూసినప్పుడు, అయ్యా నాకు సహాయం చేయమన్నప్పుడు, పరుగులెడుతున్నప్పుడు సహాయం చేయమన్నప్పుడు దిక్కుమాలంటే ఎవరు దిక్కులేని దాని అర్థం. దిక్కులేని స్థితి ఎట్లుంటుంది? దిక్కు లేని వారి స్థితి ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? దిక్కులేని వాడు ఎవరికి అండాలు లేనట్ల అట్టోళ్ళ దగ్గర దిక్కులో లేకుంటారంటే ఎక్కడ వాళ్ళ కడస్థితి కూడా ఎక్కడ పడిపోతారో ఏమైతే తెలియదు. కడస్థితి దిక్కుమాలిన వాడును, తర్వాత దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడివై ఉన్నావని ఎరుగక నాకేమి నేను దేవుని నమ్ముకున్నాను అన్నంటే నేను ధనవంతుడు అవుతావా? దేవుని నమ్ముకున్నాను అనే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చూడండి బైబిల్ ఏం చెప్తుంది? ఇన్ని సంగతులు మనుషుల్లో ఉన్నాయి. అయితే మనిషి యొక్క అనుభవం ఎలా ఉంది? నేను దేవుని నమ్ముకున్నాను కదా, నేను సంతానం కూడా ఇస్తున్నాను కదా, నేను ఇప్పటి నుంచి కాదు చాలా కాలమైంది నేను దేవుని నమ్ముకొని. మా పెద్దలు మొదలుకొని మేము అందరము ఇప్పుడోళ్ళం కాదు, మేము చాలా కాలం నుంచి మా పెద్దల నుంచి మేము దేవుని నమ్ముకున్న వారమే. బైబిల్ చెబుతుంది నువ్వు దిగంబరివి, నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడు, గుడ్డోడివి. ఎన్ని ఉన్నాయి? ఎన్ని లక్షణాలు మరదు? ఎన్ని లక్షణాల మధ్యలో? ఒకటి దౌర్భాగ్యుడు, రెండు దిక్కుమాలినవాడు, మూడు దరిద్రుడు, నాలుగు గుడివాడు, ఐదు దిగంబరి అయి ఉన్న ఒక మనిషి జీవితము తన ఎరగటంలే అంతే. ఇప్పుడు నికోదేమును చూస్తాం. నికోదేము ఎలాంటి వాడు తెలిసిన? యూదులకు బోధకుడు. మీ అందరికి తెలుసు నికోదేము పేరు కానీ మామూలు కాదు, యూదులకు బోధకుడు. యేసు ప్రభుతో మాట్లాడినోడు, యేసు ప్రభుని పొగిడినోడు, యేసు ప్రభుని గొప్పగా అన్నవాడు నికోదేము. అయితే అతనికి దేవుని రాజ్యంలో చేరే లక్షణం అతని దగ్గర లేదు. మరి కట్టేటప్పుడు అతను అంతకాలం యూదులకు బోధకుడు కదా, అంతకాలం చేసిన బోధలకు ఎవరు మారింటారంటారు? అతనికి తెలియదు పరలోక రాజ్యంలో ప్రవేశించుట, పరలోక రాజ్యం చూచుట అనేది అతనికి తెలియదు. పరలోక రాజ్యం ఎవరికైనా అతనికి తెలియదా? యేసుప్రభువు స్పష్టంగా చెప్పాడు. అన్నాడు, నువ్వు యూదులకు బోధకుడు పోయి సంగతికి తెలియదా? ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం చూస్తాడు, పరలోక రాజ్యంలో చేరతాడు. ఏందయ్యా నేను ముసలోడిని అయితేనే మళ్ళా జన్మించేది ఇంకా అంతవరకు తెలిసింది జనాలకు. నేను ముసలోని కదా, ఏది నేను మళ్ళా జన్మించేది? అప్పుడు ఆయన చెప్పాడు, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తేనే తప్ప లేకపోతే పరలోక రాజ్యంలో అవకాశము లేదు. పరలోక రాజ్యంలో అవకాశము లేదు. అర్థమవుతుందా? ప్రభులో ఒక మాట, ఈ మధ్య శాలేం రాజు అనే ఆయన దగ్గర ఈ 2 బాప్తిసాల లెక్కలు విన్నాను. అప్పుడప్పుడు ఈ మన చిన్నపిల్ల కూడా మాకు అభ్యంతరం ఏంటి అని అడిగింది. మీకు అభ్యంతరం ఏంటో నేను చెప్పను, వాక్యం చూసుకొని మీకు ఎంత అభ్యంతరం తెలుస్తుంది అన్నాడు. వాళ్ళని తెచ్చిపెట్టింది. మళ్ళా వాళ్ళు చిన్న వయసు మన దగ్గర ఒకటి ఉంది, భారతదేశం 9వ తారీఖు జరుగుతుంది. కానీ ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఏంటంటే ముందు అన్న రోజు నుంచి మీరు నిర్ణయం చేసుకోండి. ఇంకా మీరు నిర్ణయమే, మీకు డేట్ అయింది, మీకు లైన్ అయింది, మీరు ఒప్పుకున్నారు, మీ బాప్తిసం అయిపోయింది ఆ రోజు నుంచి. అయితే ఎక్కడ మరక లేకుండా బ్రతకాలి, అప్పుడు మీకు మేలు ఉంది. ఎలా మీరు బాప్తిసం అడుగుతారో నేను రేపు పొద్దున ఇస్తాను, నాకు ఇబ్బంది అని తొట్టి కూడా ఉంది. నష్టపోయేది ఎవరు? మీరు. ఆ పిల్లల యొక్క సాక్ష్యం ఏమంటే ఒక అతను అన్నమాట, ఈరోజు నా బాప్తిసం దేవుని కృపను బట్టి నేను కూడా ఆ రాజేష్ రెడ్డి అని ఆయనతో మాట్లాడిన మాట అదే. ఈరోజు రాజేష్ రెడ్డి ఈరోజు నీవు ఏనా నాకు బాప్తిసం ఇవ్వకపోతే నా విషయంలో రేపు నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుందని నేను అన్నాను ఆ రోజు. ఆ మాట మళ్ళా శాలేం రాజు గారి దగ్గర ఒక పిల్లోడు అన్నాడు, అది నేను విన్నాను ఈ మధ్యలోనే.
బాప్తిసానికి వచ్చాడంటే పిల్లోడు, రే ఎందుకు రా ఇంత చిన్న వయసులో అంటే, రేపు నేను లేకపోతే నా గురించి నువ్వు లెక్క చెప్తావా అన్నాడు. రే బాబు సామాన్యుడు కాదురా నువ్వు, ఇంత చిన్న వయసులో అంత నిర్ణయం, అంత నిర్ణయం నిజమే. అంత నిర్ణయం ఉంటేనే నీ జీవితం బాగుంటుంది, లేకపోతే లేదు. నిర్ణయం లేని జీవితం ఎందుకు కదా. మనకు 9-10 మందిరం ఓపెన్ డేట్లు ఉంటాయి నవంబర్లో. 9వ తారీఖు ఆదివారం ఉదయం బాప్తిసం ఉంటుంది. అది కూడా ప్రదీపే వస్తాడు, ఆ కార్యక్రమం జరిగిస్తాడు. ఆదివారమే వస్తాడు, 2 రోజుల కోసం పిలిచాము. సోమవారం ఇక మందిరం ఓపెన్ డేట్ ప్రత్యేకంగా సోమవారం జరుగుతుంది, ఆదివారం మాత్రం బాప్తిసం ఉంటుంది. ఈ విషయాలలో నేను గత 2 నెలల నాడు మీకు ఫోన్ ప్రకటన చేశాను. ఆ రోజు ఆయన డేట్ రాసుకున్నాడు, ఎందుకంటే వాళ్ళు చాలా పనులు ఉంటాయి, చాలా బిజీగా ఉంటారు, ఎక్కువ సమయం టౌన్లో ఉండదు. అందుకే నేను చెప్పాను, ఆయన రాసుకున్నాడు. మనకు దేవుడు అన్ని విషయాల్లో ఆ సమయానికి మనం చక్కపరిచే విధంగా మనందరమే కాకుండా ఇంకా అనేక మందిని మనం పిలుచుకొని వాక్యం వినజేద్దాం. మన చేత కాకపోతే మనము అనేకులను పిలిచి నూతనమైన సేవకుల ద్వారా, కొత్త సేవకుల ద్వారా వినిపిద్దాం. మనం నోరు తెరిచి మాట్లాడలేకపోయినా కూడా వినిపిద్దాం. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉంది. పాట కూడా రాశారు, పోగలిగితే మీరు పోండి, లేకపోతే పోయేవారిని పంపండి. మీరు సహకరించి మీరు అన్ని సపోర్ట్ చేసి పంపండి అని రాయబడింది. మనం ఎవరు చెప్పలేకపోయాము. వస్తున్నారు చెప్పి వాక్యం చెప్పేవాళ్ళు, వాళ్ళు రావడానికి మనం సిద్ధంగా ఉందాం, అనేకులను పిలుచుకోవడానికి సిద్ధపడదాం. జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాలు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రెండో భాగం ఇప్పుడు మరలా మనకు కార్యక్రమం ఉంది కాబట్టి రెండో భాగంగా ఏమేమి చదువుకున్నాము, మనం ఎక్కడున్నాం, చదువుకున్న మాటల్లో ఏమేమి కలిగి ఉన్నాం, ఏమేం చేస్తున్నాం. లేకపోతే ప్రకటనలో 3 అధ్యాయంలో 5 ఉన్నాయి చూసారా, 5. ఈ 5 ఎల్లప్పుడూ మనల్ని వెంటబడి ఉంటాయి, మనల్ని వెంటాడుతుంటాయి. ఈ 5 మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అనుకుంటామంట మనం, నేను ధనం వృద్ధి చేసుకున్నాను, నేను ధనవంతుడను, నేను మంచి వస్త్రములు కలిగిన వాడిని, నా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకేంది, నాకే కొదవ లేదు అని అనుకుంటూ ఉంటామంట ఆలోచన. అయితే అక్కడ ఏమన్నాడు, నువ్వు దిక్కుమాలినవాడివి, నీకు తెలియదు. నువ్వు దరిద్రుడివి, నీకు తెలియదు. నువ్వు గుడ్డోడివి, నీకు తెలియదు. నువ్వు దిగంబరివి, నీకు తెలియదు. ఇలా ఉంటే ఈ 5 లక్షణాలు కలిగి ఉంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళాం. అర్థమవుతుందా? ఈ 5 లక్షణాలతో దేవుని రాజ్యానికి మనం వెళ్ళము. జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఎల్లప్పుడూ మనం రాత్రి చూసాం కదా, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మన సిద్ధపాటును తొలగించడానికి, కంగారు చేయడానికి, ఎనికి లాగడానికి ఈ 5 ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. వీటిని లోకం పంచపాండవులు అంటారు, తెలుసు? ఎందుకంటే పంచపాండవులు ఎన్ని? 5. ఆ 5ను కొట్టేయడానికే యేసుప్రభువు వారు 5 గాయాలు పొందాడు, తెలిసిన? 5ను కొట్టడానికే దావీదు మహారాజు 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఆ పంచపాండవులను ఆ 5 లక్షణాలను కొట్టేసి గొలియాతు నుండి ప్రభావాన్ని కొట్టడానికి 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఈరోజు అదే 5 భాగాలుగా యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర కోనేరు ఉంది. ఆ కోనేరుకి ఎన్ని మార్గాలు? 5. కాబట్టి జాగ్రత్తగా మాటలు విని మన జీవితంలో ఈ 5 ఎల్లప్పుడూ ఈ మనం కలిగి ఉన్న ఆయన 5 గాయాల ద్వారా ఆ 5ను మనం జయించే వారంగా ఉండాలి. కానీ ఇంట్లో ఎప్పుడైతే దేంట్లో ఒక దాంట్లో ఓడిపోయామనుకోనండి, వాడు వచ్చి కూర్చుంటాడు అందులో. ఒక్క దాంట్లో కూడా మనం ఓడిపోకూడదు. ఈ 5 కలిగి ఉండాలా. వస్త్రం కలిగిన వాడు ధన్యుడు, ఏర్పాటు పొందినవాడు, విమోచింపబడ్డవాడు, పరిహారం పొందినవాడు. ఎప్పుడైతే మనం వీటిలో జాగ్రత్తగా ఉంటామో 5 గెలుస్తా. ఈ 5 ద్వారా 5 గెలుస్తాం. నీ ప్రాణాత్మను రక్షించుకుంటావు, అనేక మాదిరికరంగా ఉంటావు. ఈ విషయాలను ఎవరైనా మర్చిపోకుండా వాటి ప్రకారం జీవించాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. దేవుడు తన సన్నిధి, తన తోడు మనందరికీ, ప్రతి కుటుంబానికి ప్రభు చిత్ర సదా తోడని నడిపించడు గాక. ఆమేన్.